హాయ్, ఐ ఆమ్ భూపతి. నేను 15 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి నా స్నేహితులందరూ ఎక్కువ శాతం మంది నష్టపోయారు. ఆల్రెడీ వాళ్ళు సెబీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే 90% ట్రేడర్స్ నష్టపోతుంటారు, కేవలం 10% మాత్రమే లాభపడుతుంటారని చెప్తుంటారు. అయితే అందరికీ తెలుసు, విదేశీ ఇన్వెస్టర్లు కూడా గత సంవత్సరం నుంచి 3 లక్షల కోట్లకు పైగా మన యొక్క స్టాక్స్ నమ్ముకొని వాళ్ళు క్యాష్ తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ముఖ్యంగా ఎందుకు ఈ వీడియోని చెప్తున్నామంటే, గత సంవత్సరం నుంచి ప్రతి వారంలో 1-2 సార్లు బ్లడ్ బాత్ అనే పదాలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క రోజు దాదాపు 10 లక్షల కోట్ల సంపదని మదుపరులు నష్టపోతున్నారని, ఆవిరైపోతున్నాయని మనం ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాము. మన మన యొక్క స్వదేశీ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వగైరా ద్వారా నెలకి 30,000 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ ని కొంటున్నారు. లాక్డౌన్ కాలం నుంచి కూడా ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ప్రవేశించారు. వీళ్ళందరూ ప్రస్తుతం నష్టాల్లోనే ఉన్నారు. ఎక్కువ శాతం మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా నష్టపోతున్నారు. కనుక ప్రపంచ కుబేరుడు స్టాక్ మార్కెట్ పితామహుడు అయిన వారెన్ బఫెట్ గత సంవత్సరం నుంచి 32 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ అమ్మి క్యాష్ రూపంలో రిజర్వ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ 2026లో స్టాక్ మార్కెట్ బాగా పతనం అవుతుంది, షేర్లన్నీ చాలా తక్కువ విలువలకు పడిపోతాయి, అప్పుడు కొనుక్కోవాలని ఆయన ఆలోచన ఉంది. అయితే మనకి సజెషన్ ఇచ్చేవాళ్ళు కానీ మనం సోషల్ మీడియాలో ఏం చూస్తుంటామంటే, ఎక్కువ శాతం మంది మీరు ఈ స్టాక్స్ కొంటే వచ్చే సంవత్సరంలోగా 5 రెట్లు 10 రెట్లు వస్తాయి, 5 సంవత్సరాలు స్టాక్స్ పెట్టండి అని చెప్తుంటారు. ప్రస్తుతం అందరూ ఎవ్వరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయదు. వచ్చే నెలలో కూడా ఏప్రిల్ నెలలో కంపెనీల యొక్క రిజల్ట్స్ వస్తుంటాయి కనుక రిజల్ట్స్ లో ఏ ఒక్క కంపెనీ కూడా సరైన లాభాన్ని చూపించలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, యుద్ధ భయాలు లేదా పెట్రోలియం రేట్లు పెరగడం వగైరా అన్ని కారణాలతో లాభాలు అనేవి చాలా తక్కువగా చూపిస్తాయి కనుక వచ్చే నెలలో కూడా ఏప్రిల్ నెలలో కూడా ఖచ్చితంగా మార్కెట్ డౌన్ ఫాల్ లోనే ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ ఇన్వెస్టర్స్ గమనించి వచ్చే నెలలో ఇప్పుడు మార్కెట్ లో సాధ్యమైన తొందరలో మీ స్టాక్స్ అమ్మేసుకొని ఒక నెల వెయిట్ చేసి నెలలో ఎప్పుడు ఏది పెరిగితే మంచి యొక్క స్టాక్స్ ని కొనుక్కుంటారని, ప్రస్తుతానికి మాత్రం ఇంకా కొంతకాలం నష్టాలు పోతారని చెప్పి ఈ వీడియోని మీకు గుర్తు చేస్తూ, మీరు సాధ్యమైన తొందరగా మీ స్టాక్స్ నుంచి బయటపడి మంచి లాభాలు సాధించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం క్రితం 4,300 రూపాయలు ఉన్న టీసీఎస్ స్టాక్ ప్రస్తుతము అది 2,500 ఆ ప్రాంతంలో ఉంది. అంటే 17-1800 రూపాయలు నష్టపోయింది ఒక్క టీసీఎస్ స్టాక్. ఇన్ఫోసిస్ కూడా 2,000 రూపాయలు దాటిన స్టాక్ ఇవాళ 1,400 రూపాయలు సుమారులో ఉంది. కనుక అలాంటివి నెంబర్ 1 కంపెనీలే నష్టాల్లో ఉంటే ఇంకా మిగతా ఎలా ఉంటాయి? కనుక మీరు నష్టాల నుంచి బయటపడాలంటే మీ స్టాక్స్ ని త్వరగా అమ్ముకొని సేఫ్టీ లైన్ లోకి వచ్చి మళ్ళీ తగ్గినప్పుడు మీరు కొనుక్కోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.